హలో అందరికీ. వెల్కమ్ టు స్టాక్ మార్కెట్స్ ఇన్ఫో తెలుగు ఛానల్. మనం అనుకున్నట్టుగానే మార్కెట్స్ అనేది అప్ సైడ్‌కే ఉన్నాయి. ఈరోజు అప్ సైడ్‌లోనే క్లోజ్ అయ్యాయి. సెన్సెక్స్ వచ్చేసి 666 పాయింట్స్ ప్లస్‌లో క్లోజ్ అయింది. నిఫ్టీ వచ్చేసి 211 పాయింట్స్ ప్లస్‌లో, బ్యాంక్ నిఫ్టీ వచ్చేసి 273 పాయింట్స్ ప్లస్‌లోనే క్లోజ్ అయింది. మనం నెక్స్ట్ ఇప్పుడు బుల్ పైన ఉంది గదా! మార్కెట్ బుల్ రన్‌లో ఉంది గాబట్టి ఇప్పుడేమైనా బేర్ తన ప్రతాపం చూపించనుందా మార్కెట్‌లో? ప్లస్ రేపటి అనాలిసిస్ చూస్తూ టాటా స్టీల్ అండ్ వేదాంత, టాటా మోటార్స్, బాటా గురించి తెలుసుకుందాం. చార్ట్‌లోకెళ్ళి తెలుసుకుందాం. ఫస్ట్ నిఫ్టీ. నిఫ్టీ వచ్చేసి మన మార్కెట్ క్లోజ్ అయింది ఎక్కడ అంటే 26,216. మీకు చెప్పాను 26,000 పైన అప్ సైడ్ అని చెప్పేసి చెప్పినాను. 26 పైన మనకు ఓపెన్ అయ్యి 100 పాయింట్స్ అలానే పాజిటివ్‌గా ఉండి మార్నింగ్ నుంచి ఇక్కడ 26,100 పైన ఉంటే మాత్రము మనకు 100 నుంచి 150 పాయింట్స్ అప్ అయ్యే ఛాన్సెస్ ఉందని చెప్పాను. ఇప్పుడు ఇది ఎప్పుడు 2/14 అంటే 230కి 230కిలా 220, 230 కల్లా 100 పాయింట్స్ జంప్ వచ్చింది. సేమ్ ఇలానే ఎలా ఉంటుందంటే ఇది ఎక్స్‌పైరీ డేని కాబట్టి మార్కెట్‌లో ఆప్షన్స్ ఎక్స్‌పైరీని బట్టి మార్కెట్ అనేది ఇండెక్స్ బిహేవ్ చేస్తుంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని మనం మొమెంటమ్స్ అప్డేట్ చేస్తా ఉంటాను. ఇది లైవ్‌లో కూడా మీకు చూసుకోవచ్చు. నెక్స్ట్ మనం చెప్పిన సపోర్ట్ లెవెల్ మాత్రం ఎగ్జాక్ట్‌గా అదే వర్కౌట్ అయింది. నెక్స్ట్ 26,000 పైనుంచి 200 అండ్ 250 అన్నాము. అక్కడ. ఇప్పుడు నెక్స్ట్ 80 మార్కెట్. ఇప్పుడు మార్కెట్ హైలోనే క్లోజ్ అయ్యాయి. రేపు మనకు ఎఫ్&ఓలో వచ్చేసి నెక్స్ట్ మంత్ సిరీస్ అంటే ఇది సెప్టెంబర్ కదా! అక్టోబర్ మంత్ సిరీస్ అనేది స్టార్ట్ అవుతది. కాబట్టి పాజిటివే ఉంటుంది. బట్ ఓపెనింగ్ పాజిటివ్ ఎలా ఉంటుందా? లేదంటే ఆహ్, ఓపెనింగ్ గ్యాప్ అప్ ఓపెన్ అయిందనుకోండి. మీకు మళ్ళీ ఫ్రాడ్ బుకింగే జరుగుతుంది. జరిగి తర్వాత మళ్ళీ 26,250 సపోర్ట్ తీసుకొని మళ్ళీ అప్ సైడ్ ఎళ్తుంది. లేదు ఫ్లాట్‌గా ఓపెన్ అయిన మార్కెట్ అక్కడే కన్సాలిడేటెడ్ అవుతూ మార్కెట్ డౌన్ అయ్యే ఛాన్సెస్ ఉంది. ఎలాగైనా కూడా కొంచెం ప్రాఫిట్ బుకింగ్ వచ్చే ఛాన్సెస్ ఉంది మార్కెట్‌లో. మీకు ఎప్పుడైతే 26,250 అబోవ్ గనుక సస్టైన్ అయ్యి అప్ సైడ్ గనుకెళ్తే మనకు 400 మళ్ళీ నెక్స్ట్. 280 రెసిస్టెన్స్ 280 బ్రేక్ అయిందంటే మళ్ళీ నెక్స్ట్ 26,400 అప్ సైడ్. లేదు డౌన్ సైడ్ వచ్చేస్తే మాత్రం 26,200 అది బ్రేక్ అయిందంటే మళ్ళీ 26,000 సపోర్ట్ లెవెల్‌లో ఉంటుంది. మనకు 100, 200 పాయింట్స్ అనేది మేజర్‌గా రేపు వచ్చే ఛాన్సెస్ ఉంది. కొంచెం ప్రాఫిట్ బుకింగ్ వచ్చే ఛాన్సెస్ అయితే ఉంది. అప్ సైడ్ మార్కెట్ మాత్రం అప్ సైడే ఉంది. కానీ అప్ సైడ్‌లో కొంచెం ప్రాఫిట్ బుక్ చేసుకుంటారు కాబట్టి దానివల్ల కొంచెం డౌన్ సైడ్ వచ్చి మళ్ళీ సేమ్ ఇలానే అప్ సైడ్ ఎళ్ళాలి అంటే డౌన్ సైడ్ కొంచెం వచ్చేసి మళ్ళీ అప్ సైడ్ ఎళ్తుంది. మళ్ళీ డౌన్ సైడ్ దాకా వచ్చేసి మళ్ళీ అప్ సైడ్ ఎళ్ళే ఛాన్సెస్ ఉంది. ఇది ట్రెండ్ లైన్ ఒకటి పాస్ ఆన్ అవుతుంది. ప్లస్ ఇదొకటి ప్లస్ సపోర్ట్ చూసుకున్నాం అనుకోండి. మనకు రేపు ఎలా అంటే ఇప్పుడు క్లోజింగ్ వచ్చేసి మనకు 26,216లో క్లోజ్ అయింది. రేపు 26,180 అలా ఓపెన్ అయినా కూడా 180 సపోర్ట్‌లో ఉన్నది. 180 తర్వాత అంటే స్మాల్ సపోర్ట్ ఉంది. 26,180-150 మధ్యలో. ఇది బ్రేక్ అయితేనే మనకు డౌన్ సైడ్ వస్తుంది. ఇది లేదు ఇక్కడ 26,180, 150 నుండి సపోర్ట్ తీసుకున్నా మనకు అప్ సైడ్ ఎళ్ళే ఛాన్సెస్ ఉంది. ఏదైనా కూడా మార్కెట్ రేపు అక్కడే కన్సాలిడేటెడ్ అయ్యి అంటే 20 పాయింట్స్ అప్, 20 పాయింట్స్ డౌన్ కన్సాలిడేట్ అయ్యే ఛాన్సెస్ ఉంది మాక్సిమం. లేదు అనుకుంటే ఎళ్తే సేమ్ లాస్ట్ హాఫ్ అన్ అవర్‌లో అప్ సైడ్ అయినా ఎళ్ళొచ్చు. లేదు అనుకుంటే ఇక్కడ ఆగి ఒక 2, 3 అవర్స్ అట్లనే కన్సాలిడేటెడ్ అయ్యి ఉండి కూడా తరువాత మనం చెప్పుకున్న లెవెల్స్ 26 250 బ్రేక్ అయ్యి గనుక ఉండేదుంటే అప్ సైడ్ ఎళ్తుంది. లేదా 26 180, 150 నుంచి డౌన్ సైడ్ ఎళ్తే మళ్ళీ 26,000కి వచ్చే ఛాన్సెస్ ఉంది. ఇది నిఫ్టీలో. నెక్స్ట్ బ్యాంక్ నిఫ్టీలో వచ్చేసి బ్యాంక్ నిఫ్టీలో కూడా సేమ్ ఎగ్జాక్ట్ మనం అనుకున్నట్టుగానే సేమ్ 54,000 అనేది సపోర్ట్ లెవెల్ వచ్చింది. 54,000 వచ్చాక 54,000 సపోర్ట్ లెవెల్ నుంచి
మనకి ఈరోజు వచ్చేసి క్లోజింగ్ వచ్చేసి ఇక్కడ 54,375 అంటే 54,000 తర్వాత 54,250 వస్తుంది అనుకున్నామా అప్ సైడ్. 54,250 వచ్చేసింది అప్ సైడ్. మనకు అప్ సైడ్ వచ్చేసి ఇది చూడండి 54,411 వచ్చింది. 411 వచ్చేసి మళ్ళీ అక్కడి నుంచి డౌన్ వచ్చింది. 54,280, 240, 250. నెక్స్ట్ మనకు దీంట్లో వచ్చేసి బ్యాంక్ నిఫ్టీలో అప్ సైడ్ వచ్చేసి 54,500 అనేది అప్ సైడ్ ఉంటుంది. అది బ్రేక్ అయితేనే 54,600 తర్వాత 800. డౌన్ సైడ్ వచ్చేసి దీంట్లో 54,250 మళ్ళీ నెక్స్ట్ 54,000 సపోర్ట్గా అయితే ఉంది ఇప్పటికి ప్రజెంట్ కూడా 54,000 సపోర్ట్. ఇది 54,250 అనేది ఇప్పుడు ఏమైందంటే న్యూట్రల్ అయిపోయింది. ఎలా అంటే మార్కెట్ అప్ అండ్ డౌన్ కాకుండా అక్కడే ఉండిపోయింది. అంటే ఇదేంది ఈ మార్కెట్ అనేది దీనిపైన సస్టైన్ అవుతేనే మనకు అప్ సైడ్ వెళ్తుంది. లేదు దీని కింద కనుక అట్లే ఒక 15-30 మినిట్స్ కనుక అట్లనే ఉందనుకోండి మనకు డౌన్ సైడ్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఏదైనా కానీ కొంచెం మార్కెట్లో అయితే ఫార్వర్డ్ బుకింగ్ వచ్చే ఛాన్సెస్ అయితే కనబడుతున్నాయి. లేదు ఇన్ కేస్ ఆఫ్ అప్ సైడ్ వెళ్ళాలి అంటే మనం అనుకున్న లెవెల్ దాటి ఇప్పుడు 54,250 అంటే 300, 400 పైన ఆగి అలా వెళ్ళి మళ్ళీ వెళ్తే 500 దాకా వెళ్తుంది. లేదు మళ్ళీ అక్కడి నుంచి డౌన్ వచ్చింది అనుకోండి ఓకే. లేదు అక్కడి నుంచి ఫాస్ట్గా వెళ్తే మాత్రం 54,600 నెక్స్ట్ 800 అలా వెళ్తుంది. ఇది బ్యాంక్ నిఫ్టీలో. నెక్స్ట్ ఆప్షన్స్ ఈక్విటీ వచ్చేసి మనకు టాటా స్టీల్ అనుకున్నాము 158లో అనుకున్నాము. టాటా స్టీల్ వచ్చేసి టాటా స్టీల్ వచ్చేసి టాటా స్టీల్ వచ్చేసి ఇది మనం 158లోనే అనుకున్నాము. 158 నుంచి సపోర్ట్ ఉంది. 158 నుంచి మనకు అప్ సైడ్ వెళ్తుంది అనుకున్నాము. అలానే అప్ సైడే వస్తుంది. ఇది వచ్చేసి 160, 158 సపోర్ట్ లెవెల్ ఉంది. అప్ సైడ్ వచ్చేసి దీనికి 180 వరకు వెళ్ళే ఛాన్సెస్ ఉంది. టాటా స్టీల్ మనకి ఏంటంటే ఇప్పుడు 155 నుంచి 158 మధ్యలో సపోర్ట్ ఉంది. నెక్స్ట్ దీనికి అప్ సైడ్ వచ్చేసి 180 వరకు వెళ్ళే ఛాన్సెస్ ఉంది. ఇది టాటా స్టీల్. నెక్స్ట్ వేదాంత కూడా మనం అనుకున్నాము. వేదాంత వచ్చేసి కూడా ఈరోజు మూమెంట్ వచ్చేసింది. ఇది వేదాంత కూడా మీకు లాంగ్ రన్లో బాగానే ఉంటుంది. ఈరోజు 501 ఇదే సేమ్ వేదాంత వచ్చేసి డివిడెండ్ గురించి అని చెప్పేసి న్యూస్తోనే అప్ సైడ్ వస్తుంది. యాక్చువల్గా ఇదే మనం 450లో అనుకున్నాము. 420, 380 నుంచి అప్పటి నుంచి చెప్తున్నాను. ఇది మార్కెట్లో వచ్చేసి 400 అయితే ఇప్పుడు స్ట్రాంగ్ 500 రూపీస్ ఉంది. బట్ డౌన్ సైడ్ ఏదైనా న్యూస్ వల్ల డౌన్ సైడ్ వచ్చినా 400 అలా వచ్చినా మనకి ఇది అప్ టు 800, 1000 వరకు వెళ్ళే ఛాన్సెస్ ఉంది. అప్ టు 1 to 2 ఇయర్స్లో మనకి ఇది ఏంటంటే ఛాన్సెస్ ఉంది. అప్ సైడ్ డౌన్ సైడ్ వచ్చినా మనకు అప్ సైడ్ వెళ్ళే ఛాన్సెస్ ఉంది. నెక్స్ట్ మీకు కమింగ్ వీడియోలో లాంగ్ టర్మ్ అంటే మనకు మార్కెట్ పడ్డా కూడా మంచి స్టాక్స్ ఎలా ఉంటాయి, అవి ఎప్పుడైనా హోల్డ్ చేసుకోవచ్చు అనే వీడియో కూడా ఒకటి త్వరలో రిలీజ్ చేస్తాను. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఉండండి. మీకు మంచి మంచి వీడియోలు అనేది నేను ప్రొవైడ్ చేస్తాను. ఇది వేదాంత వచ్చేసి మనకు అప్ సైడ్ వచ్చేసి 600 to 650 వరకు వెళ్ళే ఛాన్సెస్ ఉంది షార్ట్ టర్మ్లో. ఇది వచ్చేసి సపోర్ట్ అదే అంటే 480, 460 మధ్యలో సపోర్ట్ అనేది ఉంది. అది బ్రేక్ అయితే మీకు రావచ్చు. మార్కెట్ పడుతుంటే సపోజ్ ఫాల్లో ఏ స్టాక్ అయినా ఎంత మంచి స్టాక్ అయినా ఫండమెంటల్గా ఎంత మంచి స్టాక్ అయినా మార్కెట్ ఫాలో ప్రతి స్టాక్ పడుతుంది. బట్
అప్పుడు మనము మంచి ఫండమెంటల్ ఉన్న స్టాక్స్ మనము ఆ లో లెవెల్లో పిక్ చేసుకొని మనం హోల్డ్ చేసుకుంటే మనకు స్టాక్ మార్కెట్ నుంచి వెల్త్ అనేది క్రియేట్ అవుతుంది. ఇది వేదాంత. నెక్స్ట్ టాటా మోటార్ కూడా సేమ్ మనకు టాటా మోటార్ 966 అలా చెప్పాను. ఈరోజు 995 దాకా వెళ్ళింది. సేమ్ ఇది నెక్స్ట్ వచ్చేసి మనకు 1100 దాకా 1150 దాకా వెళ్ళే ఛాన్సెస్ ఉంది. ఇది సపోర్ట్ లెవెల్ వచ్చేసి 920 950 లో వచ్చేస్తే, బట్ మనకు ఆ లో వచ్చినా కూడా మళ్ళీ అప్ సైడ్ వెళ్తుంది. మార్కెట్ వచ్చేసి 1100 వరకు వెళ్ళే ఛాన్సెస్ ఉంది. ఇది టాటా మోటార్స్. నెక్స్ట్ బాటా వచ్చేసి మొమెంటం ఇప్పుడు స్టార్ట్ అయింది. బాటాలో వచ్చేసి ఈ స్టాక్స్ అన్నీ కూడా నేను అంటే మార్కెట్ ఇప్పుడు పెరిగింది కానీ ఒకప్పుడు అన్నీ కూడా నేను చాలా లోలో ఇచ్చేసాను. లాంగ్ టర్మ్‌కి వచ్చేసి చాలా టార్గెట్స్ ఉన్నాయి వీటికి. కాకపోతే ఇప్పుడు మొమెంటం స్టాక్స్ కాబట్టి నేను చెప్తున్నాను. మీకు బాటా వచ్చేసి 1426 ఉంది. ఇది 1380 స్టాప్ లాస్‌తోని మీరు హోల్డ్ చేస్తే ఇది 1500, 1560 దాకా వెళ్ళే ఛాన్సెస్ ఉంది. ఇప్పుడు 1426 ఉంది. 1380 స్టాప్ లాస్‌తోని హోల్డ్ చేసుకుంటే మనకు 1520 తర్వాత 1580, 1600 వెళ్ళే ఛాన్సెస్ ఉంది. ఇది బాటా ఇండియా. నెక్స్ట్ ఎఫ్&ఓ క్లయింట్స్. ఎఫ్&ఓ గురించి వచ్చేసి ఆప్షన్స్ గురించి ఒక్కసారి చెప్తాను. మనకు ఆప్షన్స్ ఓపెన్ ఇంట్రెస్ట్ వచ్చేసి నిఫ్టీ ఓపెన్ ఇంట్రెస్ట్ వచ్చేసి ఈరోజు క్లోజ్ అయిపోయింది. చూడండి 26,200 దగ్గర హెవీగా సెల్ చేశారు. దానిపైనే మార్కెట్ అనేది క్లోజ్ చేశాడు. కాస్ట్ సేల్ చేశారు కనుక దానిపైన క్లోజ్ చేశారు. నెక్స్ట్ ఏంటిది నిఫ్టీ వచ్చేసి నెక్స్ట్ థర్డ్ వీక్లీ ఆప్షన్ ఎక్స్పైరీ వచ్చేసి మనకు సపోర్ట్ లెవెల్ వచ్చేసి 26,000 దగ్గర ఉంది. చూడండి 26,000 దగ్గర మేజర్ సపోర్ట్ ఉంది. నెక్స్ట్ 26,100 దగ్గర ఉంది. మనకు అప్ సైడ్ వచ్చేస్తే 26,500 అది దాటితేనే మనకు 27. ఎందుకు 27 ఇప్పట్లో రాదని చెప్పేసి మామూలుగా 27,000 కాల్ ఆప్షన్స్ సెల్ చేసి ఉన్నారు వాళ్ళు. మనకు మాక్సిమం వచ్చేసి మనకు 26,200 నెక్స్ట్ 26,100 26,000 అయితే సపోర్ట్ లెవెల్ అయితే ఉంది. బట్ ఈ సపోర్ట్ లెవెల్ అనేది రేపు మార్కెట్ ఓపెన్ అయినాక ఎలా ఉంటుంది దాన్ని బట్టి మనకు ఇది చేంజెస్ అనేది జరుగుతుంటాయి అని నేను అప్లోడ్ చేస్తాను. ఇప్పుడు ప్రజెంట్ అయితే 26,000 అనేది మనకు డౌన్ సైడ్ సపోర్ట్ లెవెల్ ఉంది. బట్ అప్ సైడ్ మాత్రం 26,500 అంత మేజర్గా అయితే రెసిస్టెన్స్ లేవు. కాబట్టి మనకు కొంచెం ప్రాఫిట్ బుకింగ్ అనేది జరుగుతుంది. నెక్స్ట్ బ్యాంక్ నిఫ్టీ వచ్చేసి మీకు 54,000 అనేది స్ట్రాంగ్ సపోర్ట్గా ఉంది. ఎటు వెళ్ళినా అదే 54,000 దగ్గర నుంచే ఉంటుంది. 54,200 కూడా అంతే. నెక్స్ట్ మీద వచ్చేస్తే 54,500 మనకు 54,250 పైన హోల్డ్ అయితే నెక్స్ట్ ఇమీడియట్గా వెళ్ళేది 54,500 వెళ్తుంది. అది బ్రేక్ అయితే కానీ మనకు 54,500 నుంచి 600, 700, 800 మనకు వచ్చేసి 54,000 అయితే సపోర్ట్ లెవెల్ ఉంది. 54,200 అనేది ఇప్పుడు సపోర్ట్ లెవెల్గా ఉన్నాయి. 54,200 తర్వాత 54,100 దగ్గర కూడా సపోర్ట్ ఉంది. 54 దగ్గర మేజర్గా ఉంది. కాబట్టి మనకు అప్ సైడ్ వస్తున్నా ఇప్పుడు 54,200, 54,100 దగ్గర అలా హోల్డ్ చేస్తారు. ఇన్ కేస్ ఆఫ్ షార్ప్గా వస్తేనే 54,000 దాకా వస్తుంది. లేదు మామూలుగా స్లోగా వస్తే మాత్రం 54,200 దగ్గర అవుతుంది. 100 దగ్గర మళ్ళీ అవుతుంది. అప్ సైడ్ మాత్రం మనకు ఎక్కడా కూడా లేదు. 54,500 నెక్స్ట్ ఉంది. అంటే కొంచెం అప్ సైడ్ అక్కడ హోల్డ్ అయ్యి నెక్స్ట్ అప్ సైడ్ వెళ్తే మాత్రం ఇమీడియట్గా 54,500 అనే వెళ్తుంది. ఓకే ఫ్రెండ్స్, మన అనాలిసిస్ నచ్చి ఉంటే మీరు లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ నేను లాంగ్ టర్మ్స్ ఇన్వెస్ట్మెంట్స్ ఎలా ఉంటాయి అని మీరు చూడండి. లైవ్లో మన సపోర్ట్ కానీ రెసిస్టెన్స్ కానీ మనం అప్డేట్ చేసే స్టాక్స్ కానీ అక్యురసీగా పనిచేస్తున్నాయి. కొంచెం వాచ్ చేశారనుకోండి మీకు కూడా ఐడియా వస్తుంది. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. ఓకే, థ్యాంక్ యూ. జై హింద్.